ఆ, సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రవికాంత్, మచిలీపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు వెరికోవెన్స్ ప్రాబ్లం సార్. ఈ వెరికోవెన్స్ ప్రాబ్లం ఎంత దారుణంగా అంటే అసలు నేను నుంచోలేని పరిస్థితికి వచ్చేసాను సార్. అసలు నడవలేని పరిస్థితికి వచ్చేసాను. యాక్చువల్లీ ఏంటంటే నేను 15 years టాటా పవర్ లో సైట్ ఇన్ఛార్జ్ గా చేశాను. సో మా మదర్ హెల్త్ బాగట్లేదని ఇక మానేసి వచ్చేసాను. ఇక నేను అనుకున్న 2025 ఇస్ ద లాస్ట్ ఇయర్ అనుకున్నా. ఎందుకంటే కాళ్ళు రెండు అసలు సర్క్యులేట్ అవ్వట్లేదు, కాలు కూడా బ్లాక్ అయిపోయింది. అసలు ఎంత ఇబ్బంది పడ్డానంటే యాక్చువల్లీ ఏంటంటే చెరువులు ఉన్నాయి, చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే ఇక విపరీతమైనటువంటి పెయిన్స్ అనమాట. ఒక కాలేమో మా మిస్సెస్, ఒక కాలేమో మా బాబు, ఇద్దరు కలిసి రుద్దటం. అసలు ఆ నరకాన్ని నేను వర్ణించలేకపోయాను అనమాట. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాకు యూరిన్ లో ప్రోటీన్ వెళ్ళిపోతుంది. అసలు ఇదొక ప్రాబ్లం. తర్వాత ఏంటంటే ఐ సైట్ కూడా ఒక ప్రాబ్లం వచ్చేసింది. తర్వాత ఇక నాకు ఎంతసేపు ఒకటే దిగులు, నాకు ఏదైనా అయితే నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా మిస్సెస్ పరిస్థితి ఏంటి, అసలు ఏం చేయాలి ఏంటి అన్న టైంలో దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నా. నిజంగా సార్, గాడ్ గ్రేస్, దేవుడు నిజంగా ఈ క్యూర్ సెల్ అనేది నాకు గోపాల్ గారి ద్వారా నాకు వచ్చింది. తర్వాత భాస్కర్ రావు గారు, తర్వాత మేరావల్లి గారు, థ్యాంక్స్ సార్, లైన్ ప్రసాద్ గారు, ఇది వాడానండి. ఫస్ట్ అతను చెప్పాడు నాకు. యాక్చువల్లీ ఏంటంటే అతను ఫరెవర్ ప్రొడక్ట్స్ చేసేవాడు. కార్డియాక్ ఫిషాలు ఇచ్చినప్పుడు కొంచెం కాలు బెటర్ అయ్యింది. తర్వాత ఇది కొద్దిగా చేంజ్ చేసే ప్రొడక్ట్ దొరకట్లేదు, కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే కొంచెం ఈ ప్రొడక్ట్ వచ్చింది, ఫస్ట్ ట్రై చేయి. సరే ఇచ్చాడు కదా అని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కరెక్ట్ గా 5 days కి నాకు కాళ్ళు యూరిన్కి వెళ్తానికి సెన్సేషన్ వచ్చేసింది. ఫస్ట్ ఆ సెన్సేషన్ తగ్గిపోయింది, కాళ్ళు మంటలు వచ్చాయి, ఆ కాళ్ళు మంటలు తగ్గింది. తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి 1 hour జర్నీ చేసి వస్తే ఇక నరకం అనమాట. అసలు ఇలా చాలా ఇబ్బంది పడేవంటే అసలు కొంచెం అలాంటిది. నేను అక్కడి నుంచి బైక్ మీద భీమవరం వెళ్ళొచ్చా. భీమవరం వెళ్ళొచ్చి దిగిన తర్వాత అసలు కాళ్ళు ఎప్పుడు రావట్లేదు, కాళ్ళు అసలు ఏంటి కాళ్ళు ఎప్పుడు రావట్లేదు. నేను అసలు ఇప్పుడే ఇల్లు వచ్చినట్టు ఫ్రెష్ గా ఫీలింగ్ కలుగుతుంది ఏంటంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను చూసుకుంటే అసలు వెరికోవెన్స్ చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఎంత లాభం ఉన్నాయి. జస్ట్ ఒక్క 20 days లోనే ఎక్సలెంట్ రిజల్ట్ సార్. అసలు నేను నడవగలుగుతున్నాను, పరిగెత్తగలుగుతున్నాను. 40 days వచ్చేసరికి నాకు కొద్దిగా నయమైపోయింది. బట్ ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే యూరిన్ లో ప్రోటీన్ అనేది ఏదైతే, నేను చాలా డాక్టర్ దగ్గర 2 కాళ్ళకి దగ్గర 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను సార్. హాస్పిటల్స్ దగ్గర తిరిగి లేజర్ ట్రీట్మెంట్ కూడా వెళ్దామని కూడా డిసైడ్ అయ్యాను. తర్వాత ఏంటంటే ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఏం చెప్తున్నారు, ఇదే చెప్తున్నారు సార్, ఫస్ట్ ఇట్లాగే అంటున్నారు, తర్వాత వెళ్ళిన కాడి నుంచి తగ్గట్లేదు. తర్వాత ఏం చేశాను, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామని. తర్వాత కాలు టెస్టింగ్లు అన్ని చేశారు. చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత చూద్దాం అన్నాడు. సరే ఈ లోపల 3 కూర్చున్నారు. సరే ఈయన బాగా చూస్తారా, బాగా చేస్తారా, వీడి పొందా 2 years అయింది, ఇంతవరకు నాకు చీవు తాకలేదు, కాలు చూసి ఎంత పెద్ద పుండు పడిపోయిందో అన్నాడు. తర్వాత అతను ఫోన్ నెంబర్ తీసుకొని నేను బయలుదేరి వచ్చేసాను. సో ఇది వాడిన తర్వాత అతనికి ఈ ప్రొడక్ట్ ఇచ్చాను సార్. విత్ ఇన్ 15 days లో అతను తగ్గిపోయింది చీవు ఖరీదండి. సో ఇంకా బెస్ట్ మ్యారాకిల్ ఏంటంటే మా నాయనమ్మకి 92 years సార్, ఆవిడికి 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో తనకి ఈ ప్రోడక్ట్ వాడిపిస్తాం. వాడిచ్చిన తర్వాత మొన్న ఏమైందంటే కుక్క గొలుసు తెంచుకుని పరిగెత్తుంది. ఆవిడ ఆ కుక్క వెనకాల పరిగెత్తేస్తుంది, రన్ చేస్తుంది. అంటే ఆవిడ 10 అడుగులు వేస్తే ఆయాసం వచ్చే వ్యక్తి ఆ కుక్క వెనకాల రన్ చేసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు అన్నా నాయనమ్మ ఏంటి పరిగెత్తేస్తున్నావు, వాగు పరిగెత్త. అవునరా, నాకు ఆయాసం తగ్గిపోయిందిరా, నేను పరిగెత్తగలుగుతున్నాను రా, నాకు బాగా ఎనర్జెటికల్ గా ఉందిరా. సో ఏంటంటే ఆవిడికి తర్వాత మా అత్తగారు సార్, హార్ట్ పేషెంట్, ఆవిడ కూడా కూర్చున్న కాడికి అంతసేపు ఆయాసం అనమాట. ఎంతసేపు నాకు అయ్యా అయిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాను. ప్రతిరోజు టెన్షన్, అసలు ఏం జరుగుతుందో ఏంటి ఇవిడికి. అలాంటిది 15 days ఆవిడ ఆయాసం తగ్గిపోయింది సార్. పూర్తిగా ఆవిడ వేసుకున్న పిల్లలు మానేసి నాకు ఈ ప్యాకెట్ వేసుకో, ఉదయం లగిస్తే 5 ఎప్పుడు అవుద్దా దాన్ని లేపి ప్యాకెట్ ఇవ్వయ్యా ఇది సార్. తర్వాత ఒక పెరాలసిస్ పేషెంట్ కి సార్ 20 days సార్, అతను 2 years నుంచి మంచంలో ఉన్నాడు. చెయ్యి వంకరగా ఉంటది, ప్లస్ మూతి వంకర అయిపోయింది, నడవలేని పరిస్థితి. అలాంటిది అతనికి ఇచ్చిన తర్వాత 20 days తర్వాత నడుచుకుంటూ వచ్చి అన్నయ్య నాకు మొత్తం క్యూర్ అయిపోయింది అని చెప్పి నా కాళ్ళు పట్టుకోవద్దురా బాబు, ఇది నువ్వు నిజంగా. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇవాళ క్యూర్ సెల్ అనేది ఏదో చాలా మంది మార్కెటింగ్ అనుకుంటున్నారు, అది కాదు సార్. మన బాడీలో మన వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మన బాడీ మొత్తంలో క్లాట్స్ ఉన్నాయి సార్. అదే 7 ఏళ్ళు పిల్లవాడు 14 కూర్చున్నట్టు నుంచి చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే క్లాట్స్ వల్ల. మొత్తం ఈ క్లాట్స్ ని కరిగించే దమ్ము క్యూర్ సెల్ ఉంది సార్, అది 100%. ఎందుకంటే నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం, ఫస్ట్ మీ క్లాట్స్ కరగాలి. క్లాట్స్ కరిగితే ముందు బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం జరగాలి. నాకు కాళ్ళు నల్లబడిన కాళ్ళు తెల్లబడిపోయింది, మొత్తం వెరికోవెన్స్ అనేది తగ్గిపోయింది. నేను కావాలంటే మీకు పిక్స్ పెడతాను.
సార్ ఒకటి దేవుడు రాస్తే ఇది అందుతుంది సార్. నిజంగా నేను చెప్తాను కదా, దేవుడు రాయబోతే స్క్రిప్ట్ ఇది అందదు సార్. ఎవరికైతే రాస్తాడు మనం ఎంతో మందికి చెప్తాం, వాడు విన్నవాడు బాగుపడతాడు, వాడు బాగుపడి 10 మంది. ఎందుకంటే నేను పడిన కష్టం, నేను పడిన బాధ, నేను అనుభవించింది ఇది వేరే వాడు అనుభవించకూడదని నేను 100 మందికి డైలీ 10 మందికి వెళ్ళి చెప్తాను. సార్ ఇది వాడండి, ఇది చూడండి, ఇది చెయ్యండి. తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఈ అవకాశం కల్పించి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి వీరందరికీ చాలా ధన్యవాదాలు సార్. సార్ గోపాల్ గారికి, తర్వాత భాస్కర్ గారికి, మీరావళి గారికి, సార్ లయన్ ప్రసాద్ గారికి, అమృతాన్ని తెచ్చిచ్చినటువంటి మీకు ఎంతమంది ఆశీస్సులు మీరు తీసుకున్నారు. నాకు ఒకటే ఆనందం సార్, వాళ్ళు తీసుకుని వాళ్ళ కళ్ళల్లో ఆనందం, అదే మన బ్లెస్సింగ్ సార్. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అది రాదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు అవకాశం కల్పించిన. థ్యాంక్ యూ వెరీ మచ్.